హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. నేను ఈరోజు గుల్ల పకోడీ తయారు చేస్తున్నానండి. దీనికోసం 4 గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి. 4 గ్లాసుల బియ్యం పిండికి 1 గ్లాసు మైదా వేసుకోవాలండి. అప్పుడు మనం పకోడీ నూనెలో వదులుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చేతి కింద టెక్స్చర్ మొత్తం. ఇది 4:1 కొలత అండి. ఇప్పుడు దీనిలోకి 100 గ్రాముల పెసరపప్పును నానబెట్టుకున్నానండి. అది వేస్తున్నాను. తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి. దానిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మనం పిండిని ఆయిల్లో వేసినప్పుడు కరివేపాకు బయటికి విడిపోకుండా ఉంటుంది. ఈ పేస్ట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి మిక్స్ చేసుకున్నాను. ఇది అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ ఇది. ఇప్పుడు దీనిలోకి ఒక 100 గ్రాములు వెన్న వేసుకోవాలండి. ఇటువరకు అయితే మేము నేర్చుకున్న కొత్తలో అయితే 50 గ్రాములు వెన్న, 50 గ్రాములు డాల్డా వేసేవాళ్ళము. ఇప్పుడైతే డాల్డా వాడకూడదు అంటున్నారు కాబట్టి మొత్తం వెన్న వేస్తాము. 100 గ్రాములు వెన్న వేసుకోవాలి. ఈ వెన్న వేయటం వలన ఇవి పకోడీ గుల్ల గుల్లగా వస్తాయి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. ఈ పిండికి ఈ పదార్థాలన్నీ పట్టేట్టుగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం తీసుకొని వాటర్ వేసుకోవాలి. మొత్తం పిండి ఒకేసారి కలిపేసుకోకూడదండి. మొత్తం కలిపేస్తే మైదా ఉంది కదా, మనకి నానేసరికి లూజ్ అయిపోతుంది పిండి. అంటే కొంచెం కొంచెం కలుపుకో, 2 వాయిలు 3 వాయిలకి సరిపడా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి మనం. ఇదిగోండి, ఇది కొంచెం ఇలా విడిగా తీసుకొని కొంచెం కొంచెం ఇలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మనం చేత్తో వేస్తాం కాబట్టి లూజుగా ఉంటే అతుక్కుపోతుంది చేతికి పిండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక మనం ఇలా పకోడీలని పిండిని 3 వేళ్ళతో పట్టుకుని బొట్టన వేలుతో ప్రెస్ చేస్తూ పిండిని మూకుట్లోకి వదలాలండి. అతుకోండి. ఇదైతే నేను ఎంతమందికి నేర్పించినా నేర్పించుకోలేకపోయారండి. ఇది ఎవరు రావటం లేదు. ఎంత ట్రై చేసినా నేర్చుకోలేకపోయారు ఎంతమందికి చూపించినా కూడా. కానీ ఇలా 3 వేళ్ళతో పట్టుకుని బొటన వేలుతో ప్రెస్ చేస్తూ పిండిని వదులుతూ ఉండాలి ఆయిల్లో. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా వదిలితే పిండి పలుచగా వస్తుంది, బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. స్వీట్ షాపుల్లో అయితే గట్టి పకోడీ అండి, ఓన్లీ బియ్యం పిండితోనే చేస్తారు. ఇది గుల్ల పకోడీ, దానికి దీనికి తేడా అదేనండి. అవి ఇంత పలుచగా ఉండవు, ఓన్లీ బియ్యం పిండి అది. ఇది ఒకసారి మొత్తం తిప్పుకోవాలి. వేగిపోయాయండి. ఇప్పుడు తీసేసుకోవాలి జాలీలోకి. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇది అందరి ఫేవరెట్, మా ఇంట్లో వాళ్ళందరి ఫేవరెట్ ఇది. ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ అందరి ఫేవరెట్ ఇది.
అడిగి చేపించుకుంటూ ఉంటారు కూడా. ఇప్పుడు రెండో రౌండ్ కూడా మీకు వేసి చూపిస్తాను. ఒకసారి వీడియోని జాగ్రత్తగా చూడండి. అలా 3 వేలతో పిండి పట్టుకుని బొటన వేలుతో ప్రెస్ చేస్తూ వదులుతున్నాను చూడండి. ఇవి మైదా వేసాం కాబట్టి తొందరగా వేగిపోతాయండి. ఆయిల్లో బాగా ఎక్కువ కలర్ రాకముందే తీసేసుకోవాలి. ఒక్క నిమిషం లేట్ అయినా కూడా డార్క్ కలర్ వచ్చేస్తాయి. ఇంతేనండి, ఇలా వేసుకోవాలి. వీటిని ఆయిల్లోనే వేసుకుంటామండి, ముందు చేసి పెట్టుకోవడానికి ఉండదు. ఫాస్ట్గా ఆయిల్లో వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ఈ షేప్లో వస్తాయి. అంతేనండి, గుల్ల పకోడీ రెడీ.